Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. రైట్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాం. ఏదైతే ఫార్మా కంపెనీ ప్రమాదానికి గురైందో ఇక్కడ చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ఉన్నటువంటి నోష్ ఫార్మా ల్యాబ్ కంపెనీలో చూస్తున్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సమయంలో 9 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ 3వ బ్లాక్ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే రియాక్టర్ పేలుడు దాటికి ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడా మొత్తం మంట ఎగిడిసిపడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడడం జరిగింది. హుటాహుటిన మొత్తం కూడా ఫైర్ ఇంజన్లో ఈ విధంగా మొత్తం సిబ్బంది అంతా ఇక్కడికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలకృష్ణ కార్మికుడు మృతి చెందడం జరిగింది. మరొక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ కంపెనీ ఏదైతే ఉందో 20 రోజుల వ్యవధిలోనే మొన్న 20 రోజుల కింద కూడా 2వ బ్లాక్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం జరిగినా కానీ మొత్తం పట్టించుకోకపోవడం వల్ల 20 రోజుల వ్యవధిలోనే మళ్ళీ 3వ ప్రమాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొత్తం కార్మికులు పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన చూసినట్లయితే మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడినటువంటి మొత్తం ముక్కలు అయినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఇంకా ఆ పొగ కానీ ఆ కెమికల్ ఆ స్మెల్ కానీ పోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం లోనికి వచ్చి కూడా విజువల్స్ చూస్తున్నట్టయితే మొత్తం ఫార్మా కంపెనీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో చిట్యాల కానీ చౌటుప్పల్ కానీ యాదాద్రి కానీ మనం చూడొచ్చు. ఒక్కసారిగా రియాక్టర్ పేలుడు దాటి కూడా మొత్తం కూడా పెంకులు పైన లేచిపోయినటువంటి విజువల్స్ను కూడా మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తున్నాం. అదృష్టవశాత్తు మొత్తం కూడా అప్పుడే కొంతమంది కార్మికులు కూడా షిఫ్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ 9 మంది ఇక్కడ ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఒక భారీ పేలుడు శబ్దం దాటికి చుట్టుపక్కల ఈ చిట్యాల మండల పరిసర ప్రాంతాలంతా కూడా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటన విషయం తెలుసుకొని నిన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ అదేవిధంగా ఘటనా స్థలానికి వెంటనే చేరుకోవడం జరిగింది. ఒక భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితి. ఎందుకంటే మనం ఆ పొగలు కానీ ఆ పేలుడు దాటికి జరిగినటువంటి దృశ్యాలను కూడా నిన్న విజువల్స్లో చూస్తేనే మనం అర్థమవుతుంది. మొత్తం కూడా ఒక గతంలో నాణ్యత భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం కూడా ఆ దాటికి పేలుడు దాటికి కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో పెచ్చులు ఊడిపడినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రతినిత్యం కూడా ఎంతో వందలాది కార్మికులు కూడా ఈ కంపెనీలో పనిచేస్తుంటారు. ఈ బ్లాక్లో నిన్న మాత్రం ప్రమాదం జరిగినప్పుడు 9 మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు కూడా ఎక్కడో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాదు, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతానికి చెందినటువంటి వారంతా కూడా రోజువారీగా కూలి చేస్తారు. నిన్న మేడే కార్మిక దినోత్సవం రోజు కూడా అంతా కూడా కార్మికులకు సెలవు ప్రకటిస్తారు. అయినా కానీ యాజమాన్యం కార్మికులకు సెలవు ఇవ్వకుండా కూడా చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో కూడా మనం ఈ విజువల్స్ను ఇంత భయానక విజువల్స్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ సమయంలో పనిచేస్తున్నటువంటి సమయంలో ఆ భారీ శబ్దం దాటికి ప్రమాదం జరిగిన దాటికి ఇదే కనుక ఇంకా మరింత ప్రమాదం పెరిగి ఉంటే మాత్రం ఇక్కడ కూడా ఎవ్వరికి కూడా బ్రతికి పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. వెంటనే డిఆర్డీఏ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ వ్యక్తిని చెందారు. ఇప్పటికి కూడా మృతదేహాన్ని తీసుకొని వస్తే మళ్ళీ ఆందోళన జరుగుతుంది కాబట్టి ఇంకా తీసుకురాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే విప్పు వీరేశం కూడా వెంటనే ఈ కంపెనీని సీజ్ చేయాలని ఒక డిమాండ్ అయితే లేవనెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కూడా హెచ్చరించాం, భద్రతా ప్రమాణాలు పెంచాలని చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకునేటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో కూడా మొత్తం సిపిఐ కార్మికులు అన్ని యూనియన్ సంఘాలు కూడా కంపెనీ ఎదుట బైఠాయించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా పోలీసులు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మోహరించి లోనికి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం లోనికి వచ్చి కూడా ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. పేలుడు దాటికి ఏ విధంగా జరిగిందో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఉరుకులు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలని ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో వెంటనే కూడా ఇక్కడి నుంచే దిగి వచ్చి కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. లోనికి వచ్చి కూడా ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా మొత్తం కెమికల్ అంతా కూడా బయటికి రావడంతో కూడా లోనికి రాలేనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. బయట మాత్రం మనం చూస్తున్నాం భద్రత మరియు ఆరోగ్య లక్ష్యాలను సాధించేందుకు సానుకూల దృక్పథాన్ని పెంచాలని కూడా ఒక పెద్ద బోర్డులు పెట్టారు. కానీ పేరుకే ఆ భద్రతా ప్రమాణాలను
పాటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 20 రోజుల వ్యవధిలోనే 2 ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటు చౌటుప్పల్ పరిధిలో కానీ చిట్యాల పరిధిలో కానీ మొత్తం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ హైవే హైదరాబాద్ విజయవాడ హైవేపై ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక రకాల ఫార్మా కంపెనీలు వందలాదిగా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ వారు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, భద్రతా ప్రమాణాలను తీసుకోకపోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం అధికారులు కూడా చాలా వరకు డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. కంపెనీ ఎదుట మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా ఇక్కడ మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి మనకు సిచ్యువేషన్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఫార్మా కంపెనీగా ఉంటుందో ఇప్పటికి కూడా మనం దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కంపెనీని పూర్తిగా ఈ వరుస ఘటనలు జరిగినా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాజమాన్యం స్పందించాలని కోరుతున్నారు. ఇక్కడ మనం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా గతంలో కూడా అనేక విధాలుగా ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, నిన్న పనిచేస్తున్న సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఒక 10 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ 10 మందిలో ఒక 4 వచ్చేసి ఒక ఫైర్ బర్నింగ్లో ఇంజ్యూర్ అయ్యారండి. ఒక 2-3 చిన్న గాయాలతోటి ఇంజ్యూర్ అయ్యారు. వాళ్ళందరినీ ఇమీడియట్గా మనము ఎల్బీ నగర్ డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారండి. వాళ్ళ ట్రీట్మెంట్ అవుతుంది. ఎంతమంది పనిచేస్తారు అందులో ప్రతినిత్యం? అంటే నిన్నైతే 10 మంది ఉన్నామండి టోటల్ ఎంప్లాయీస్. ప్రతిరోజు ఎంతమంది? మినిమం అంటే షిఫ్ట్ వైజ్ ఉంటుంది సార్. ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఎవ్రీ 8 అవర్స్కి ఒక 5 to 6 మెంబర్స్ వర్క్ చేస్తారు. సో నిన్న మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు, జనరల్ షిఫ్ట్ వాళ్ళు మొత్తం కలిపి 10 మంది ఉండరు నిన్న టైంలో. ఆ 10 మందిలో 8 మంది ఇంజ్యూర్ అయ్యారండి. అందులో 4 వచ్చేసి కొంచెం బర్నింగ్ అయ్యారు. మిగతా 4 అనేది చిన్న ఇంజ్యూరీస్ అయ్యాయండి. అంటే ఏ సమయంలో ఈ ఘటన? అరౌండ్ 11:30 ఆ టైంలో అయిందండి. అంటే గతంలో ఒక 20 రోజుల క్రితం కూడా రెండో బ్లాక్లో కూడా ఇదే ప్రమాదం జరిగింది. అది మరొక ముందే మళ్ళీ తరచూ కూడా ప్రమాదాలు ఎందుకు? అంటే మేము మామూలుగా ప్రతిరోజు కూడా 100% సేఫ్టీ ప్రికాషన్స్ తోటి మాకు ఇచ్చిన ఏ విధంగా అయితే బ్యాచెస్ అలా తీసుకుంటామని 100% సేఫ్టీ పాటిస్తున్నాము. అది కొన్నిసార్లు మనకి కొంచెం కెమికల్ ఇన్సిడెంట్ వల్ల కానీ కొంచెం దానివల్ల ఇలాంటి ఇబ్బంది. మీరు ఏం చేస్తారు ఇక్కడ? నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ మేనేజర్ అండి ఇక్కడ ఆపరేషన్స్కి. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మనం అందులో ఒక మెటల్ చార్జ్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్గా టెంపరేచర్ పౌడర్ అనేది ఇనిషియల్గా అదే టెంపరేచర్ తీసుకొని ఇగ్నిషన్ లాగా వచ్చేసి అందులోంచి ఫైర్ బయటకు వచ్చిందండి. సో ఆ క్రమంలో ఆ రియాక్టర్లో ఉన్న మ్యాన్ హోల్ అంటుంది, దాని మూత ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రెషర్కి అది బయటకు వచ్చేసేసి దీనివల్ల కొంచెం చిన్న ఇబ్బంది జరిగింది మనకి ఇక్కడ. అందులో మంట రావడము, కొంచెం ప్రెషర్కి బిల్డప్. గతంలో జరిగిన ప్రమాదం ఈ ప్రమాదం రెండు సేమ్? లేదండి, అది వేరు. అది అంత ఎఫెక్ట్ లేదు మనకు. ఇది కొంచెం దానికన్నా కొంచెం ఎక్కువ స్థాయిలో ఉందండి. అది అంటే మొత్తం ఇక్కడ ఫార్మా ల్యాబ్లు అంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి, చుట్టుపక్కల వారు కూడా అంతా భయప్రాంతానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు మీ కంపెనీ యాజమాన్యం? కంపెనీ యాజమాన్యం వచ్చేసి ప్రతి ఎంప్లాయీకి 100% సేఫ్టీ విధానాలు అన్నీ పాటించేసేసి ఇన్ కేసు ఏమైనా అయినా కానీ ఇమీడియట్ రెస్పాన్స్ కోసం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు మనకు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు, ఇంకో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారి నిన్న ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా కంపెనీ యాజమాన్యం హాస్పిటల్ దగ్గర ఈ ఎవరైతే పేషెంట్స్ ఇంజ్యూర్ అయ్యారో ఎంప్లాయీస్ వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ తోటి కాంటాక్ట్లో ఉన్నారండి. సో కంప్లీట్ పూర్తి బాధ్యత కంపెనీ యాజమాన్యం చూసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నారు. కంపెనీ బేర్ చేస్తుంది 100% వాళ్ళకు కూడా న్యాయం వచ్చేటట్టు. చూడొచ్చు, ఆ ప్రొడక్షన్ మేనేజర్ కూడా చెప్తున్నారు నిన్న జరిగినటువంటి సమయంలో అక్కడ మొత్తం కూడా 9 మంది పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ సత్యం ఉన్నారు, మీరు కూడా పరిశీలించడం జరిగింది, లోపల చూడడం జరిగింది. 20 రోజుల వ్యవధిలోనే 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఏం చెప్తున్నారు? ఇక్కడ చెప్పేటువంటి విషయాలకు పొంతన లేదు. ఎందుకంటే ఆల్రెడీ వేడి అనేది ఇక్కడ టెంపరేచర్ అనేది ఇలా సామాన్యంగా నల్గొండ జిల్లాలో 46-47 ఉన్నది. మరి ఆ టెంపరేచర్ని గుర్తించి ఇక్కడ టెక్నాలజీగా మందు అవి కలపాలి. అది లేకుండా విచ్చలవేడిగా ఏం సంబంధం లేకుండా వాటి నాణ్యత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఇవాళ ఈ ప్రమాదం జరిగింది. 20 రోజుల క్రితం జరిగిన సందర్భంగానే సమగ్ర విచారణ చేసి సరైన దోషులని శిక్షణ ఇచ్చి దీన్ని ఆపేస్తే అయిపోయేది. అది కాకుండా ఇక్కడ యజమాన్యంతో కుమ్మక్కై అనేక రకాల ఇక్కడ అధికారులు కూడా కుమ్మక్కడం జరిగింది. దీంతో ఇవాళ మళ్ళీ ప్రధాన కారణం జరిగింది. అందువల్ల ఇప్పటికైనా ఈ ఫార్మా కంపెనీలని ఈ నిబంధనలు పాటించని ఫార్మా కంపెనీలు అన్నిటి కూడా మూసివేయాలి. ఈ జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్ర విచారణ జరిపి చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం, అదేవిధంగా గాయపడ్డ వాళ్ళకి 50 లక్షల రూపాయలు,
మరి ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో విచ్చలవిడిగా పచ్చని పొలాల మధ్యన, పచ్చని గ్రామాల మధ్యన ఈ ఫార్మా కంపెనీలు నిబంధనలు లేకుండా వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ ఫార్మా కంపెనీల మొత్తాన్ని కూడా మరి ఇతర ప్రాంతాలకు తరలించాలని, మరొక ఇక్కడ ఈ ప్రాంతాన్ని పట్టణ చెరువుగా మార్చొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా పట్టణ చెరువుకి ఏ పరిస్థితి వచ్చిందో ఇలా ముఖ్యంగా నల్గొండ జిల్లాకు కూడా ఆ పరిస్థితి వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. బంగారం లాంటి భూముల ప్రాంతంలో పచ్చడి పొలాల మధ్యన ఫార్మా కంపెనీలు పెట్టడం మూలంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా కార్మికుల జీవిత ప్రమాణాలు కూడా మరి ఎలాంటి గాలిలోకి వదిలేసిన యాజమాన్యం మీద మరి లాభాపేక్ష, డబ్బులకు లాభాపేక్ష పడి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఇవాళ కార్మికుల జీవితాలతోని చెలగాట మాడుతున్నటువంటి యాజమాన్యం మీద మరి చర్య తీసుకునే సందర్భం డిమాండ్ చేస్తాం. రైట్, చూడొచ్చు, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చనిపోయినటువంటి కార్మికునికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా చెప్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా కానీ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. మొత్తం కూడా వరుసగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. 20 రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక ఇదే కంపెనీ కాదు, చౌటుప్పల్ దగ్గర కానీ అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిసర ప్రాంతాల్లో వరుసగా ఈ పచ్చని పైర్ల మధ్య కూడా ఈ ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇక్కడి నుంచి తీసివేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.